హాయ్ గైస్, ఈ వీడియోలో ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్ అయిన నబీల్ గురించి మాట్లాడుకుందాం. వరంగల్కి చెందిన నబీల్ అఫ్రిది యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించాడు. సినిమాల్లో రాణించాలనే ఆశతో ఆయన ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దూసుకెళ్లాడు. యూట్యూబర్గా ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్ అవ్వలేదు. దీంతో ప్రాంక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇవి క్లిక్ అయ్యాయి. దీంతో అఫ్రిది లైఫ్ మారిపోయింది. వరంగల్ డైరీస్ యూట్యూబ్లో బాగా ఫేమస్. దీంతో లోకల్గా తాను కింగ్ అయిపోయాడు. యూట్యూబ్లో తను స్టార్ అయిపోయాడు. ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయాడు. ఇప్పుడు క్రేజీ స్టార్గా మారాడు నబీల్. క్రేజీ వీడియోలో తను ఫాలోయింగ్ పెంచుకున్నాడు. నబీల్ యూట్యూబ్ ఛానల్ని ఏకంగా 1.62 మిలియన్ ఫాలో అవుతున్నాడు. ఇతను సోషల్ అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తూ ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వాలనే డ్రీమ్తో హార్డ్ వర్క్ చేశాడు. ఎట్టకేలకు బిగ్ బాస్లోకి ఎంట్రీ సాధించాడు. బిగ్ బాస్ సీజన్ 8లో 14వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నిఖిల్తో పాటు విన్నర్ అయ్యే కంటెస్టెంట్గా కనిపించింది నబీల్ ఒక్కడే. టాస్క్ల్లో పవర్ఫుల్గా ఆడుతూ విన్నింగ్ రేస్లో నిలబడ్డాడు. సోషల్ మీడియాలో తనకు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా లభించింది. వైల్డ్ కార్డ్గా వచ్చిన గౌతమ్ సూపర్ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్ళాడు. అయితే మొదటి నుంచి టైటిల్ రేస్లో కనిపించిన నబీల్ మాత్రం తన ఆటను చేజేతులా పాడు చేసుకుని నెంబర్ 1 పొజిషన్ నుంచి కిందకి పడిపోయాడు. ఒకదాని వెంట ఒక తప్పుడు నిర్ణయాలతో తన గ్రాఫ్ తనే పాడు చేసుకున్నాడు నబీల్. చక్కగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8లో మొదట్లో ఒక్కసారిగా టాస్క్లో పోటీపడి ఆడటంతో పాటు నామినేషన్లో ఫైర్ చూపించిన నబీల్కి మొదట్లోనే విపరీతమైన పేరు వచ్చింది. టాప్ 5లో ఉండడంతో పాటు టైటిల్ రేస్లో కూడా తను అదే స్థాయిలో పాపులర్ అయిపోయాడు. కానీ ఆట మధ్యలో సడన్గా డల్ అయిపోవడంతో పాటు నిఖిల్, ప్రేరణ, గౌతమ్లు ఆటలో ఫైర్ చూపించడంతో టైటిల్ రేస్లో వెనకపడ్డాడు నబీల్. ఫ్యామిలీ వీక్ నుంచి నబీల్ గేమ్ విషయంలో తేడా కొట్టింది. బిగ్ బాస్ సీజన్కు అతి ముఖ్యమైనది ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రిటీ ఫ్రెండ్స్ వచ్చి కంటెస్టెంట్స్ ఆట ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే హింట్స్ బట్టి గేమ్ మార్పులు చేసుకుంటారు ఇంటి సభ్యులు. అయితే నబీల్ ఆట దెబ్బతిన్నది ఇక్కడి నుంచే. తనకు సపోర్ట్గా వచ్చిన తన సోదరుడు బోలే నుండి సరైన ఇన్పుట్స్ నబీల్కి దొరకలేదు. స్టేజ్పై ఎక్కువ మాట్లాడే అవకాశం నబీల్ సోదరుడికి అసలు దక్కనే లేదు. సెలబ్రిటీ ఫ్రెండ్గా వచ్చిన బోలే నబీల్ ఆటను రివ్యూ చేసే బదులు తనను తాను పొగుడుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందే నబీల్ తల్లి హౌస్లోకి వెళ్ళిన ఆటపరంగా నబీల్కు సరైన సలహాలు ఇవ్వలేకపోయారు. తర్వాత నబీల్ నామినేట్ చేసిన నైనిక అతని ఆటలో ఫైర్ కనిపించట్లేదనడంతో ఆ ఫైర్ చూపించే ఉద్దేశంలో రాంగ్ ట్రాక్లో పడిపోయాడు. బ్యాక్ బిచ్చింగ్ చేయడం, నామినేషన్స్కి ఎక్కువ రాకపోవడం కూడా నబీల్కి చాలా మైనస్ అయ్యాయి. టాప్ 2లో ఖచ్చితంగా ఉంటాడనుకున్న నబీల్ స్థాయి నుంచి టాప్ 5కి వెళ్తాడా లేదా అనే స్థాయికి వచ్చేసాడంటే నబీల్ గ్రాఫ్ ఎలా పడిపోయిందో చెప్పచ్చు. వీక్స్ గడిచే కొద్దీ ఆటలో ఫైర్ అనేది పెరిగితేనే రేస్లో ఉంటారు. కానీ నబీల్ ఆ ఫైర్ తగ్గడమే మైనస్ అయింది. నామినేషన్లో పాయింట్ బాగా చెప్తాడు, టాస్క్ బాగా ఆడతాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి తను ఎంత సెల్ఫ్లెస్ అన్నది చూపించాడు. చెప్పాలంటే అవినాష్ టాప్ 5కి వెళ్ళాడంటే నబీల్ కూడా కారణమే. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న నబీల్ ఆటలో వెనకపడడం, కొంచెం హౌస్లో యాక్టివ్గా ఉన్నా కూడా టాప్ 2లో ఉండేవాడు. ఇదండి నబీల్ మీద మన అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.